అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక టీచర్కి కోర్టు 30 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయితే టీచర్కి 30 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు విధించింది అంటే, ఒక లేడీ టీచరు ఆమె పనిచేస్తున్నటువంటి స్కూల్లో అబ్బాయిల్ని లొంగదీసుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళి హోంవర్క్ చేయిస్తానని చెప్పి, అలాగే వాళ్ళతో ఏంటంటే చాటింగ్ చేయడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చాటింగ్ చేస్తూ అసభ్యకరమైన పనులు అనేటువంటి చేస్తుంది. అంటే బయటికి చెప్పలేని, ఇప్పుడు వీడియోలో చెప్పలేనటువంటి పని ఆమె చేస్తుంది. చిన్నపిల్లలతో 12-13 సంవత్సరాల పిల్లలతో చేస్తుంటే ఇలా కొనసాగుతుంది. ఈ సంఘటనలోనే ఇంతకుముందే 11 సంవత్సరాల అబ్బాయితో అలా చేసింది. ఇప్పుడు 12 సంవత్సరాల అబ్బాయితో అలా ప్రామాణ్యం నడుపుతూ ఈమెకు 36 సంవత్సరాలు. పిల్లలందరూ కూడా 12-13 సంవత్సరాల పిల్లలు. వీళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇంటికి తీసుకెళ్ళడం, హోంవర్క్ చేయించడం, వాళ్ళతో అసభ్యంగా ఈ పనులు చేయించుకోవడం అన్నీ. అయితే ఈ అబ్బాయి ఇంటికి బాగా లేటుగా రావడం, ఏమంటే అక్కడ హోంవర్క్ చేసామనడం, సెల్ పట్టుకొని టీచర్తో గంటల కొలది మాట్లాడడం ఇవన్నీ ఆ అబ్బాయి తాలూకా తల్లికి అనుమానం వచ్చింది. ఏంటి ఎంతసేపు ఫోన్లో టీచర్స్తో ఇంత గంటలు మాట్లాడడం, చాటింగ్ చేయడం, ఆ అనుమానం వచ్చి సెల్ అది చెక్ చేసి అన్నీ చేస్తే ఆమెకు అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు అన్నీ వెరిఫై చేశారు. ఆ పూర్తి విషయాలు బయటకు వస్తప్పటికీ ఈమె చేస్తున్న పని ఇలాగే చాలామంది విద్యార్థులతో ఇలా చేసింది అని చెప్పి తేలింది. అప్పుడు దాని మీద పోలీసులు విచారణ చేసి దాని ఆధారాలు అవి సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే కోర్టు పూర్తి విచారణ చేసి వెరిఫై చేసి ఇలాంటి టీచర్కి 30 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి 30 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మన దేశంలో కాకపోయినా ఈవిడ పేరు జాక్వా లిన్ అనమాట. ఈమె టీచర్గా ఒక స్కూల్లో పనిచేస్తుంది. ఈమె అమెరికాలో జరిగినటువంటి సంఘటన. ఏ దేశంలో అయినా సరే, మన దేశంలో అయినప్పటికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇలాంటి తప్పుడు పనులు, తప్పుడు విధానాలని విద్యార్థుల్లో నూరిపోస్తే సమాజానికి ఒక ప్రమాదకరమైనటువంటి వాళ్ళుగా తయారవుతారు. ఇలాంటి ఎటు పరిస్థితుల్లో గురువులు ఎప్పుడు చేయకూడదు. జై హింద్, భారత మాతాకి జై.